స్వెన్ నెట్వర్క్ సూటిగా సుత్తి లేకుండా. వీల్చైర్ పై ఆధారపడే జర్మన్ ఏరోస్పేస్ ఇంజనీర్ మైఖేలా బెంట్హౌస్ చరిత్ర సృష్టించారు. బ్లూ ఒరిజిన్ నిర్వహించిన NS-37 మిషన్లో అంతరిక్షానికి వెళ్లిన తొలి వీల్చైర్ యూజర్గా ఆమె నిలిచారు. ఈ ప్రయాణం దివ్యాంగులకు కూడా అంతరిక్ష రంగంలో అవకాశాలు సాధ్యమని ప్రపంచానికి ప్రేరణగా మారింది. దక్షిణాఫ్రికాలోని జోనస్బర్గ్ లో బెక్కర్స్టాల్ టౌన్షిప్ లో జరిగిన ఘోర కాల్పుల ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. పబ్లోకి దూసుకెళ్లిన డజను మంది దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి పారిపోతూ రోడ్డుపై ఉన్నవారిపైన కాల్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. భారత రక్షణ మంత్రిత్వ శాఖలోని డిఫెన్స్ ప్రొడక్షన్ విభాగంలో పనిచేస్తున్న డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మను సిబిఐ అరెస్టు చేసింది. శ్రీగంగానగర్, బెంగుళూరు, ఢిల్లీ సహాపాలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించగా 2,33,00,000 రూపాయల క్యాష్ సిబిఐకి చిక్కిందని సమాచారం. తెలంగాణలోని కొండగట్టు అంజన్న దేవాలయానికి టీటీడీ 35.16 కోట్ల రూపాయలను కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ కేటాయింపులకు కృషి చేసిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులకు పవన్ కళ్యాణ్ అంజన్న క్షేత్రం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫినాలేలో మాజీ భారత సైనికుడు కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. 35 లక్షల ప్రైజ్ మనీ, ట్రోఫీ, కొత్త ఎస్యూవీ గెలుచుకుని తొలి కామనర్ విజేతగా నిలిచాడు. నటి తనుజ పుట్టస్వామి రన్నరప్ గా నిలిచారు. సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు. సూటిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి.